వాటర్ కలర్ పెన్సిల్ రాసుకున్నాం కదా, దాని వెంబడే వాటర్ పెన్ ఉంది కదా, వాటర్ పెన్తో అలాగా వేసుకొని తర్వాత కొంచెం రెడ్ అక్కడ అప్లై చేస్తాం. వైలెట్ వాటర్ కలర్ పెన్తో అలాగా చేసుకొని రావాలి. వైట్ కూడా పెడుతుంది. వైట్ పెట్టడం వల్ల కాస్త లేత కలర్లో వస్తుంది. మనం వైట్ కూడా పెట్టడం జరుగుతుంది. వైట్ పెన్సిల్ ఏదైనా వాటర్ కలర్ పెన్సిల్తో చేస్తున్నట్టు వర్క్ మనీ పెన్సిల్తో వైలెట్ కలర్ త్వర దిద్దున్నాను. అందులో డార్క్ ఏరియా లోపలంతా లైట్ వచ్చేస్తుంది. రెమ్మకి బయట ఏరియాలో కొంచెం డార్క్ ఉంది, లోపలంతా లైట్ ఏరియా వస్తుంది. కాబట్టి మధ్యలో పుప్పొడి అంటారు. బటర్ఫ్లైస్ కానీ అని డ్యూ కానీ ఇలాంటివి వాడి అదే తీరుస్తూ ఉంటాం. ఈ పుప్పొడిని తీసి ఇంకొక చెట్టు మీదకి వెళ్ళడం వల్ల అక్కడ ఈ పుప్పొడి పెట్టడం వల్ల ఇంకొక కాయ కాస్తుంది. చెట్టు కాయ కాస్తుందని మనం తెలుసుకుందాం. దానికి 10 రేగులు 2 రేగులు బటర్ఫ్లైస్ ఉపయోగపడుతుంది. కాబట్టి పుప్పొడి సెంటర్లో వేసి ఇక్కడ బర్డ్ వేస్తాను. బర్డ్ అయితే వేస్తాను. లైట్ కలర్స్ ఉంటాయి, అంతా ఎల్లో కానీ క్యూట్ లవ్ బర్డ్ వస్తున్న బర్డ్ కాబట్టి పల్చటి కొమ్మ మీద నించోగలిగిందంటే చాలా వెయిట్లెస్, చాలా తక్కువ వెయిట్ ఉన్నది బర్డ్. ఫ్లవర్ వైపు నించొని లేదు, అది ఇటువైపు చూస్తుంది. ఎవరి కోసం? బహుశా లవ్ కోసం చూస్తున్నాము. లవ్ బర్డ్ ఇసుకరవి లవ్ బర్డ్ వచ్చిన తర్వాత వాటిని ఫ్లవర్లో ఉన్న నెక్కి బాగా ప్లానింగ్ అని లవ్ ఇంకా రాలేదని ఒంటరిగా వెయిట్ చేస్తుంది. నేను వచ్చేసాను కదా అని అది తింటం లేదు. ఫ్లవర్లో ఉన్న నెక్కి తాగటం లేదు. లవ్ బర్డ్ కాబట్టి లవ్ కోసం చూస్తూ ఉంది. వెయిటింగ్ ఫర్ అనదర్ లవ్ బర్డ్, వెయిటింగ్ ఫర్ అనదర్ లవ్ బర్డ్. చూసారా? కాబట్టి మొహం చుట్టూ ఉంది లవ్ బర్డ్. లేకపోతే ఫ్లవర్ తిప్పుకుండేది కదా, ఇంకా రాలేదు లవ్. ఇద్దరు వచ్చాక అది ఎంజాయ్ చేస్తాయి. కాబట్టి వెయిటింగ్ ఫర్ లవ్ బికాజ్ లవ్ బర్డ్స్, యువర్ లవ్ బర్డ్స్. ఒక స్వార్థం అంటారు పక్షిగా స్వార్థం లేకుండా నెక్స్ట్ దాంట్లో 2 లవ్ బర్డ్స్ కూడా ఎంజాయ్ చేస్తుంది.